హాయ్ ఫ్రెండ్స్, ఇది నా లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన నిజం. ఇది విన్నాక మీరు ఒంటరిగా గదిలో ఉండాలంటే కూడా భయపడతారు తెలుసా. అదేంటో ఇప్పుడే నా కథలోకి వెళ్ళిపోదామా? మీరు నా కథలు వినాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోనా ఇంకా. అసలు ఆ కథ ఏంటంటే, నేను ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన ఒక పాత హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఆ గదిలో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. కానీ మొదటి 2 రోజులంతా బాగానే ఉంది. కానీ 3వ రోజు నుండి వింతలు మొదలైనవి. ప్రతిరోజు రాత్రి నేను లైట్ ఆర్పేసి పడుకుంటా. నా మంచం కింద ఎవరో ఉన్నట్లు శబ్దం వచ్చేది. కానీ నేను ఏదో ఎలుక అనుకుని సర్దుకుపోయేదాన్ని. అలా 2-3 రోజులు చూసా. ఉన్నట్టుండి ఆ గదిలో ఫ్యాన్ వేయకపోయినా సరే అర్ధరాత్రి పూట ఒక్కసారిగా మంచుగడ్డ లాంటి చలి వేసేది. ఎవరో నా పక్కన పడుకొని నన్ను పిలుస్తున్నట్టు, నా మీద కూర్చున్నట్లు, గాలి పిలుస్తున్నట్లు నా చెవి దగ్గర శబ్దం వేచేది. ఒకరోజు రాత్రి తల దూకుందామని అద్దం ముందు నిల్చున్నాను. నా చుట్టూ చిక్కుపడితే గట్టిగా లాగాను. కానీ ఆశ్చర్యంగా నా చుట్టూ కాకుండా అద్దంలో ఉన్న నా ప్రతిబింబం చుట్టూ ఎవరో వెనుక నుండి లాగుతున్నట్లు వెనక్కి వెళ్ళింది. నా తల మాత్రం కదలలేదు. అంటే నా అద్దంలో ఉన్నది నేను కాదని అప్పుడు అర్థమైంది. భయంతో నేను వెంటనే నా ఫోన్ తీసి సెల్ఫీ కెమెరాలో ఆన్ చేసి నా వెనుక ఏముందో చూశాను. ఫోన్ స్క్రీన్ మీద నా వెనుక ఒక వింతమైన ముఖం ఉన్న అమ్మాయి కనిపించింది. నా చుట్టూను తన చేతులతో గట్టిగా పట్టుకొని కనిపిస్తుంది. కానీ నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. నా గుండె కుబేలమనింది. ఒక్క రోజు అనుకో, ఆ రోజు రాత్రి అంతా నేను నిద్రపోయింటే ఆలోచించండి. ఉన్నవన్నీ నా దగ్గర పెట్టుకున్నా. బైబిల్ అంట, దేవుని పట్టాలంట అన్నీ నా దగ్గర పెట్టుకున్నా. గుండెల్లో బుక్కని కొట్టుకునేది. ఎవరికి ఫోన్ చేయాలన్నా ఇదేదో పిచ్చిది, కళ్ళకని బ్రహ్మ అనుకుంటారని ఎవరికి ఫోన్ కూడా చేసేదాన్ని కాదు. ఇలాంటి చెప్తే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు కదా. వెంటనే ఏం చేశానండి, దబా అన్నీ ఆ రోజు నైటే సరి తీసుకొని వెంటనే ఎర్లీ మార్నింగ్ లేచి నా లగేజ్ మొత్తం అంతా బయటికి తీసుకొని హాస్టల్ వార్డెన్కి చెప్పా. ఓకే చేసేసి వెళ్ళిపోయానండి. ఇదే అండి జరిగింది నా లైఫ్లో ఒక భయంకరమైన కథ. ఇలా